తెలుగుదేశం పార్టీ మీలాంటి వాళ్ళని ఇంతమంది కొన్ని వందల మంది నాయకులను తయారు చేసింది. కొడుకుని తయారు చేసుకోలేడా చంద్రబాబు నాయుడు? చేసుకోవచ్చు, ఆయనకు అవకాశం ఉన్నది. అంటే ప్రజల్లో లోకేష్కు వేలు పెట్టి నడిపిస్తున్నాడు, స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాడు, ఈయన ఇండిపెండెంట్గా పనిచేయడం లేదనే అభిప్రాయం కలిగితే సక్సెస్ కాలేడు కదా. చంద్రబాబు నాయుడుకున్న అవకాశం మేరకు తప్పకుండా కొడుకును ప్రొజెక్ట్ చేసుకుంటాడు, ఆ స్థాయికి తీసుకొస్తాడు కావచ్చు. కానీ ఇతను ప్రూవ్ చేసుకోవాలి కదా. కేసీఆర్ కేటీఆర్ని వేలుబెట్టి నడిపించి అన్ని నేర్పించిన కేస్ ఇక్కడ లేని ప్రాబ్లం లోకేష్కి వస్తుందా? కేటీఆర్తోని కొన్ని విషయాలు డిఫర్ అవుతాయి, కానీ కేటీఆర్కున్న నాలెడ్జ్ ముందు లోకేష్ సరిపోడు. కేటీఆర్ ఈజ్ కేటీఆర్. కేటీఆర్కున్న స్కిల్స్ వేరు, ఆ కమ్యూనికేషన్ అడ్వాంటేజ్ చాలా ఉంది. లోకేష్కు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. సార్, నేనంటున్నాను తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ రీగ్రూప్ అవడానికి అవకాశం లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ తన పునర్వైభవం కాకపోయినా ఎంతో కొంత ఒక రేంజి ప్రభావాన్ని చూపించే అవకాశం లేదా? ఎందుకు అంటున్నానంటే, ఈరోజున్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ బ్రీడు, ఈరోజు మీలాంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత ఓట్లు వేయడంతోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రాగలుగుతుందని ఒక నమ్మకంతో ఉన్నారు. మన జూబ్లీహిల్స్ గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల, లేకపోతే తెలుగుదేశం పార్టీ సింపథైజర్ల వల్ల. అందుకని ఎన్టీ రామారావు విగ్రహం తీసుకొచ్చి అమీర్పేట మైత్రివనంలో పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి అసలు స్పేస్ లేదా తెలంగాణలో? అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం, తెలుగుదేశం పార్టీకి అయితే తెలంగాణలో స్పేస్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మోసే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. మీరు అన్నట్టు కొంతమంది సానుభూతి పరులు, కొంత ఓటింగ్ ఉంటే ఉండొచ్చు. అందులో ప్రధానంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది సెటిలర్స్ లేకుంటే ఇతరత్ర ఏమంటామో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కొంత ఓటింగ్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని మోసే అంత ప్రజలలో బలమున్న నాయకుడైతే లేడు. పాత టీడీపీ వాళ్ళకి కూడా ఏ ఫీలింగ్స్ లేవా? అంతే. ఇప్పుడు పాత టీడీపీ అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూపుల్లో ఉన్నాం. ఎన్టీ రామారావు ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నాం. ఒక మాటే చెప్పాలంటే, ఇంక్లూడింగ్ మీ, ఇప్పుడు మేమంతా స్పెంట్ ఫోర్సెస్మే. మా ఏజ్ అయిపోయింది. ఇంకా మేమేదో పోయి ఉద్ధరిస్తాము, రాజకీయాలు చేస్తామనే పరిస్థితి లేదు. మేము చెప్తే ప్రజలు బ్రహ్మాండంగా అది చేస్తారు అనేది కూడా ఏం లేదు. జంజీ రాజకీయాలు వచ్చేసినాయి, కాక్రోచ్ పార్టీలు ఓవర్ నైట్ పుడుతున్నాయి. అరే చూడు ఎట్లా ఆడెవడో కాక్రోచ్ జనతా పార్టీ భయపడిపోయింది బీజేపీ. వెంటనే ఆయన సోషల్ మీడియాను మూసేసింది. 2,20 మిలియన్ మెంబర్షిప్ దాటిపోయింది విత్ ఇన్ ఫ్యూ డేస్. అంటే బీజేపీ పట్లగా అది ఏం చెప్తున్నది మనకు? యూత్ ఆలోచన ఎట్లా ఉంది, దేశ యువత ఏం ఆలోచిస్తున్నది స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు మేమందరం పోయి మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాము అని పోయి తెలుగుదేశం పార్టీలో ఉంటే అది. సో తెలంగాణకు ఆల్టర్నేట్ ఏంటి అని అంటే, మీరు మీలాంటి సీనియర్ మోస్ట్ అంటే ఇంకా టైం ఉందండి, తెలంగాణకు టైం ఉంది, ఇంకా సమయం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నంతలో బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల్లో, ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులలో నా మట్టుకు నేను రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. పాస్ మార్కులా ఫస్ట్ క్లాస్ అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ పరిస్థితుల్లో ఆ కాస్త పనిచేస్తున్నాడంటే ఆయనకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఇవ్వాల్సింది. ఫస్ట్ క్లాస్ అంతే. అంటే సిచ్యువేషన్ ఎట్లాంటిది అంటే, దయచేసి మీరు అర్థం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేయడము అదొక పదవి తెచ్చుకుంటే గొప్ప, తెచ్చుకున్న తర్వాత సర్వైవ్ ఎటువంటి సమస్య లేకుండా నడపడం గొప్ప. అంతవరకు అప్రిషియేట్ చేయాలి. ఈ రెండింటితో పాటు ఆర్థిక సమస్యలు, నాలుగవది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం, వీటన్నిటి మధ్య ఎగ్గుకు రావడం అంటే సామాన్యమైన మాట కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఆయనకు వన్ మ్యాన్ షో అది. ఇప్పుడు ఆయనకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంది, అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఆయనకు ఉన్నాయి. ఆయనతో మనం రేవంత్ని కంపేర్ చేయలేము కదా. ఆయన సక్సెస్ కావడం కంటే రేవంత్ రెడ్డి సక్సెస్ కావడం చాలా గొప్ప విషయం అండి, సామాన్యమైన మాట కాదు కదా అది. ఆయనకుండే అడ్వాంటేజ్లు వేరు, ఈయనకున్న అడ్వాంటేజ్లు వేరు. ఈయన డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉండి కూడా సర్వైవ్ అవుతున్నాడు, పనిచేయగలుగుతున్నాడు అంటే గొప్ప విషయం. సో ప్రజలు అవన్నీ కూడా కన్సిడరేషన్లో పెట్టుకోవాలి. తప్పకుండా పెట్టుకుంటారు. ప్రజలు వాళ్ళు భవిష్యత్తు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇవన్నీ కన్సిడరేషన్లో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నా మట్టుకు నేనైతే వచ్చే ఎన్నికలలో 3 పార్టీల మధ్యన పోటీ ఉంటుందండి. ఎవరెవరు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్
పొత్తు పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తేనే మనకి ఇక్కడ ఉనికి ఉంటుంది, మనం సర్వైవ్ అవుతామని ఒక విధానపరమైన నిర్ణయంతో ఉన్నారు. చివరికి ఏం జరుగుతుంది నేను చెప్పలేను, అది వేరు, కలుస్తారా లేదా అనేది వేరు. కానీ ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మనము తెలంగాణలో ఆల్టర్నేటివ్ కావాలి అంటే బీఆర్ఎస్ ఫినిష్ కావాలి. కాబట్టి బీఆర్ఎస్ ఫినిష్ కావాలనుకున్నప్పుడు మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవద్దు, పొత్తు పెట్టుకోకుండా దాన్ని ఫినిష్ చేయాలి. పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు కొన్ని స్థానాలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు సర్వైవ్ అవుతారు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు రేపు ఎన్నికలు కనుక పోతే 100% కాంగ్రెస్ ఈజ్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ట్రయాంగులర్ ఫైట్లో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు మళ్ళొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. తమిళనాడులో ఇట్లా అనుకున్నాడు, విజయ్ వచ్చి ఓట్లు చేస్తే అన్నా డిఎంకేనో మళ్ళీ బయటపడతారో అనుకున్నారు. ఇద్దరిని పక్కన పెట్టేసి విజయ్ అధికారంలోకి వచ్చిన అది అక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫోర్స్ వచ్చింది అక్కడ. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోర్సులు కావు కదా, ఉన్నాయన్నీ ఎగ్జిస్టింగ్ ఫోర్సెస్. ఇవి మీరు అన్నట్టు ఎవడైనా కొత్తోడు వస్తే ఏమవుతుందని చెప్పలేము. అంటే బీఆర్ఎస్ చూసేశారు, కాంగ్రెస్ ఇప్పుడు చూసారు, బీజేపీని కొత్తగా చూడొద్దు అని. ఏమున్నది కొత్తగా చూసేది? 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాం నరేంద్ర మోడీని, బీజేపీని. తెలంగాణకు ఒరగబెట్టింది ఏమున్నది? తెలంగాణకు ఇచ్చింది ఏమున్నది? డబుల్ ఇంజన్ సర్కార్ ఏం లేదు. ఏమి ఇచ్చిందండి? ఒక ప్రాజెక్ట్ ఇచ్చిందా? ఒక జాతీయ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చారా? ఒక నేషనల్ యూనివర్సిటీ ఏమని ఇచ్చారా? లేకుంటే అదనంగా ఎంతసేపు కిషన్ రెడ్డి అంటాడు మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినా, 2,000 కోట్లు. ఏమి ఇచ్చిండ్రు? మీరు ఫైనాన్స్ కమిషన్ ఆదేశాల మేరకు, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫ్రేమ్వర్క్ మేరకు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఏమున్నాయో గవి వచ్చినాయి తప్ప అదనంగా ఇగో ఒక 10,000 కోట్లు ఈ ప్రాజెక్ట్ కొరకు ఈ తెలంగాణకు మేము ఇచ్చాం, లేదు ఇగో దీనికి జాతీయ హోదా కల్పిస్తున్నాం అని ఇచ్చారండి. అక్కడ పోయి పక్కన ఆంధ్రాలో చివరికి బడ్జెట్ సపోర్టర్ కూడా ఇస్తారు మీరు. అక్కడ పోలవరంకు జాతీయ హోదా ఇస్తారు బ్రహ్మాండంగా. నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండి, నాకు తెలిసి 14-15 యూనివర్సిటీలు ఇచ్చారు ఆంధ్రాలో. తర్వాత రైల్వే జోన్ ఇచ్చారు. ఏం తక్కువ చేశారు? మరి అందులో ఒక 10% అని ఇక్కడ చేసిలా కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. సో అవన్నీ కావాలి అని అంటే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కామెంట్ చేశారు, మేరేసే జోడో అన్నారు. దానిలో ఏం అర్థం, ఎవరు ఎత్తుక్కోవాలో నాకైతే అర్థం కావట్లేదు, మీకేమైనా అర్థమైతే చెప్పండి. అందరం కలిసి పనిచేద్దామని ఆయన ఉద్దేశం కావచ్చు, ఇంకా వేరే అర్థం ఏం ధరించట్లేదా? ఏముంటుంది. అదే అంత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డక్కా ముక్కీలు తిని అనేక రకాలైన ఛాలెంజెస్ని ఎదుర్కొని చివరికి జైలు పాలై అనేక కేసులలో ఇరుక్కొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకొని ఏఐసిసి పెద్దల ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంత ఈజీగా ఆయనను అంత తక్కువగా కూడా అంచనా వేయొద్దు రేవంత్ రెడ్డిని. చాలా స్ట్రాంగ్ ఫెలో, గట్స్ ఉన్న వ్యక్తి. నేను చూస్తున్నా కదా, అంత అందరూ అనుకున్నంత ఈజీగా అదే వ్యక్తి కాదు. నాకైతే ఉంది ట్రయాంగులర్ ఫైట్ కనుక జరిగితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి